ఈ మల్లెంకొండేశ్వర స్వామి బద్వేలు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మల్లెంకొండ క్షేత్రం వైఎస్ఆర్ కడప జిల్లాలోని గోపవరం మండలంలో ఉన్న బ్రాహ్మణపల్లి సమీపంలో ఉంది. కొండ ఎక్కి స్వామివారిని దర్శించుకోలేని భక్తుల కోసం కొండ కిందనే శ్రీ మల్లెంకొండేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. మల్లెంకొండేశ్వర స్వామి ఇంటి దైవమైన భక్తులు నైవేద్యాన్ని స్వయంగా చేసి స్వామివారికి నివేదిస్తారు. మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన వేల మంది భక్తులకు భోజనానికి ఎటువంటి లోటు లేకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ మల్లెంకొండ క్షేత్రం దట్టమైన అడవి ప్రాంతం. అతి ఎత్తైన ఈ మల్లెంకొండ శిఖరం మీద కాశీ విశ్వనాథుడు, మల్లెంకొండేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. భగవంతుని నమ్మి నడక సాగించు. నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిన్ను భజించడమా. ఈ క్షేత్రానికి ఒక వింత చరిత్ర ఉంది. మాన్యాతి పర్వతాలలో ఎక్కడా కాకులు కానరావు, పులి సంచారం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఇక్కడికి వచ్చిన భక్తులు అనుకుంటూ ఉంటారు. కష్టాల ముందుంటావు, కన్నీళ్లను తుడిచేస్తావు, స్వార్థం తెలియని వాడవు. ఈ క్షేత్రం నుంచి చూస్తే సోమశిల డ్యామ్ మరియు ఎత్తైన కొండ పర్వతాలు చాలా అందంగా ఆకట్టుకుంటాయి. ఈ కొండపైకి వచ్చిన ప్రతి ఒక్కరూ స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ ఆకులను స్వామివారికి సమర్పించాలట. ఇలా చేయడం పోతురాజు స్వామికి చాలా ఇష్టమట. మల్లెంకొండేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఎంతో కష్టపడి కొండలను ఎక్కాల్సిందే. కానీ మల్లెంకొండకి చేరుకున్న తర్వాత ఇక్కడ ప్రకృతి అందాలను చూసి మల్లెంకొండేశ్వర స్వామిని దర్శించి మళ్ళీ ఇక్కడికి రావాలనే అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కొండపై ఉన్న స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చిన వేల మంది భక్తులకు భోజనానికి ఎటువంటి లోటు లేకుండా ఇక్కడ భోజన వసతి కలదు.
స్వామివారు మొండిగోడల మధ్యనే దర్శనమిస్తారు. ఇక్కడ పూర్వత్వం గుడి మీద కప్పు వేయాలనే ప్రయత్నం చేశారట. కానీ పూర్వీకులు కప్పు వేయటం, స్వామివారు కూలదొబ్బేయటం ఇలా ఎందుకు జరుగుతుందని ఒక రాత్రి అక్కడే ఉండి కట్టుదిట్టం చేశారట. స్వామివారు వల్లు లేక వచ్చి ఇక్కడ కప్పు వేస్తే మీకు కష్టాలు తప్పవు, ఎండకి వానకి ఇలా ఉండటమే ఇష్టమని స్వామివారు స్వయంగా చెప్పారట. నమః శివాయ నమః శివాయ. మాఘమాసమున కృష్ణ పక్షమున చతుర్దశి నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించెనట. బ్రహ్మ విష్ణువుల అహం అనిగెనట. సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసెనట. ஹர ஹர சிவனே அருணாச்சலனே அண்ணாமலையே போற்றி. சிவ ஓம் நம சிவாய. சிவ சிவ ஹரனே சோணாச்சலனே அண்ணாமலையே போற்றி. ஹர ஓம் நம சிவாய. அனலே நம சிவாயம், அழலே நம சிவாயம், கனலே நம சிவாயம், காற்றே நம சிவாயம். జగమంత శివరాత్రి సంబరాలంట, శతకోటి భక్తుల ఉత్సవాలంట. శివరాత్రి సంబరాలంట, శతకోటి భక్తుల ఉత్సవాలంట. ఒక్క పొద్దులతోని జాగారాలంట, ముక్కంటికి అంతులేని పూజలంట. భక్తులతోని జాగారాలంట. మల్లింగుడేశ్వర స్వామి. శ్రీరామచంద్రుడు సీతాదేవిని వెతుకుతూ ఇక్కడికి వచ్చి కార్తీక మాసంలో శివలింగాన్ని ఏర్పాటు చేసి శివుణ్ణి కొలిచేవారని చెబుతుంటారు. జగమంత శివరాత్రి సంబరాలంట, శతకోటి భక్తుల ఉత్సవాలంట. శివరాత్రి సంబరాలంట, శతకోటి భక్తుల ఉత్సవాలంట. ఒక్క పొద్దులతోని జాగారాలంట, ముక్కంటికి అంతులేని పూజలంట. భక్తులతోని జాగారాలంట, ముక్కంటికి అంతులేని పూజలంట. చూడాలయ్యో లింగ స్వరూపుని కల్లారా చూడాలయ్యో. నువ్వే దిక్కని నమ్మడమా,
ఆలయమును నిర్మించడమా నిరతము నిన్ను భజించడమా ఉదయ సూర్యుడే సింధూరంగా జాబిలమ్మ సిగ మల్లికగా మన చెబుతులు